వేములవాడ పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్లో ఉన్న వివేకానంద స్కూల్లో బుధవారం ముందస్తు శ్రీకృష్ణ అష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాధా కృష్ణ వేషధారణలతోటి వచ్చి అలరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు కృష్ణాష్టమి విశిష్టత గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ గడీల ప్రసాద్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శ్రీకృష్ణుని 8వ అవతారం, విష్ణువు యొక్క 8వ అవతారం అయినటువంటి శ్రీకృష్ణ అవతారంలో ఇతను ఎక్కువగా అనేక రకాలైనటువంటి బోధనలు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రేమ, ఇతని విష్ణువు యొక్క 8వ అవతారంగా భావించడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఇతని ప్రేమ, జ్ఞానం, అనురాగం అనేవి చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. నేటికి భగవద్గీతలో ఇతను చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి బోధనలు నేటికి కూడా అనేక రకాలైనటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతున్నాయి. మరియు శ్రీకృష్ణుడు అనేక రకాలైనటువంటి ధర్మసూత్రాలను మరియు అతని లీలల ద్వారా ఇప్పటికీ ప్రజలందరినీ చాలా వరకు ఆకట్టుకున్నాడు. అతని యొక్క లీలలు కానీ అతని యొక్క అనేక రకాలైనటువంటి శిల్పి చేష్టలైనా కూడా చాలా వరకు ప్రతి ఒక్కరిని అలరింపజేయడం జరుగుతుంది. ఇతను ఎప్పుడు జన్మించాడంటే శ్రీకృష్ణాష్టమి రోజున, గోకులాష్టమి రోజున, శ్రావణ మాసంలోని అష్టమి తిథి నాడు జన్మించడం జరిగింది. కాబట్టి దీన్ని గోకులాష్టమి లేదా శ్రీకృష్ణాష్టమిగా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినటువంటి యాజమాన్యానికి మరియు అధ్యాపక బృందానికి మరియు తల్లిదండ్రులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ప్రతి శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే అష్టమి దినాలు మనం శ్రీకృష్ణాష్టమి పండుగను జరుపుకుంటాము. అలాగే ముందస్తుగా వివేకానంద పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకొని మా స్కూల్లో కూడా ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాము. అందులో భాగంగా పిల్లలందరూ గోపికా కృష్ణుడి వేషాలు ధరించి అందరినీ అలరించారు. ఈ కృష్ణాష్టమి వేడుకలు సహకరించిన ప్రతి ఒక్కరికి, పేరెంట్స్కి, అధ్యాపక బృందానికి నా కృతజ్ఞతలు.